వందనాలు. నేను ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని పరిచర్య యథార్థంగా నీతిగా న్యాయంగా చేయాలని నా తపన అన్నమాట. ఎవరో ఏదో ఇస్తారు, ఏదో చేస్తారు అనే తలంపు నాకు ఎప్పుడూ ఉండదు. ఉన్న కష్టంలోనే బ్రతకాలి. దేవుడు పరలోకం నుండి భూలోకానికి వచ్చాడు. సరే, ఆయన దేవుడే కదా, ఆయన అంటే సమస్తం వస్తాయి కదా అని అనుకోవచ్చు. కానీ మానవుడు మాత్రము కష్టపడాల్సిందే, పని చేయాల్సిందే. పని చేసిన దానిలో నుండే రూపాయి కూడబెట్టి దేవుని పరిచర్యకు ఉపయోగపెట్టాలి. అది ఎప్పుడైతే మనం చేస్తామో మనం దీవించబడతాం. నేను ఎప్పుడైతే ఈ పరిచర్య దేవుడు చెప్పినప్పటి నుండి మొదలుపెట్టానో నాలో కొంచెంగా పాపం అనేది పోయింది. చూపు మారింది, ఆలోచన మారింది, ప్రవర్తన మారింది, మాట మారింది. నేనే ఆలోచన చేసుకున్నాను అన్నమాట. అయితే దేవుడు అనుకోని రీతిలో, ఆశ్చర్య రీతిలో మరి ఈ యొక్క దేవుడే ఈ కార్యక్రమాన్ని జరిగించాడని నేను హృదయపూర్వకంగా నమ్ముతున్నా. నా వల్ల అయితే కాదు, కానీ దేవుడే ఈ కార్యాన్ని జరిగించాడు. ఇందును బట్టి నా ప్రాణం ఉన్నంత వరకు యథార్థముగా, నీతిగా, న్యాయముగా ఉన్నదానిలోనే పరిచర్య చేస్తూ దేవునికి మహిమకరంగా జీవించాలని ఆశపడుతున్నాను. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు మనందరి వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. అందరికీ ప్రేమ విందుంది. అందరూ ఆనందంగా తిని వెళ్ళాలని ప్రభు పేరట తెలియపరుస్తున్నాను.